హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై యూట్యూబ్ ఛానల్ తేజు క్రియేషన్స్. ఈరోజు నేను చికెన్ కర్రీ చేస్తున్నాను. 1/2 కేజీ చికెన్ నీట్గా వాష్ చేసుకొని పెట్టుకున్నాను. ఒక ఉల్లిపాయ, 4-5 పచ్చిమిర్చి చీలికలు, కరివేపాకు, కొత్తిమీర, అలాగే ఒక 5-6 జీడిపప్పు, 1 స్పూన్ పల్లీలు, ఒక 5-6 బాదము, ఒక 4-5 పచ్చిమిర్చి తుంచి వేసేసుకొని ఇవన్నీ కంప్లీట్గా డ్రై రోస్ట్ చేసుకొని పెట్టుకున్నాను. ఈ ఫైన్ పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. స్టవ్ ముట్టించి కుక్కర్ పెట్టేసేసి 2.5 స్పూన్ ఆయిల్ వేసుకున్నాను. ఆయిల్ హీట్ ఎక్కింది. కట్ చేసి పెట్టుకున్న ఉల్లిపాయలు, పచ్చిమిర్చి, కరివేపాకు వేసేసుకొని లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు ఫ్రై చేసుకోవాలా. ఇవి లైట్ గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు మనము ఇవన్నీ మిక్సీ జార్లోకి వేసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాము. మిక్సీ జార్లోకి వేసుకున్నాక కొద్దిగా అవి మునిగేంత వరకు వాటర్ పోసేసుకొని ఫైన్ పేస్ట్ చేసుకుందాము. ఇలా ఫైన్గా పేస్ట్ చేసుకొని పెట్టుకోవాలి. చూసారంటే ఉల్లిపాయలు లైట్ గోల్డెన్ కలర్లోకి వచ్చాయి. అంతా కలిపేసేసుకొని జింజర్ గార్లిక్ పేస్ట్ యాడ్ చేసుకుందాము. వెల్లుల్లి పేస్ట్ ఇది పచ్చి స్మెల్ పోయేంత వరకు బాగా ఫ్రై చేసుకోవాలా. 1-2 నిమిషాలు. ఉల్లిపాయలు బాగా ఫ్రై అయిపోయినాయి. అలాగే అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా బాగా ఫ్రై అయిపోయింది. ఇప్పుడు మనం ఇందులో చికెన్ యాడ్ చేసుకుందాము. చికెన్ యాడ్ చేసేసుకున్నాక అంతా కలిపేసేసుకొని ఇలా మూత ఒక 5 మినిట్స్ పెడదాము. ఒకసారి మూత తీసేసి చూద్దాము. చికెన్లో వాటర్ కూడా వచ్చేసినాయి. ఇప్పుడు ఒకసారి అంతా బాగా కలుపుకొని మనం స్పైసెస్ యాడ్ చేసుకుందాము. స్పైసెస్ యాడ్ చేసుకునే ముందు మనం గ్రైండ్ చేసుకున్న పేస్ట్ యాడ్ చేసేసుకొని ఒక 2 మినిట్స్ బాగా ఫ్రై చేసుకుందాము. పచ్చి స్మెల్ అంతా పోతుంది. గ్రైండ్ చేసుకున్న పేస్ట్ వేసుకున్నాక అంతా కలిపేసేసుకున్నాను. ఒక 5 మినిట్స్ ఫ్రై చేసుకుందాం. ఇప్పుడు అంతా ఒక్కసారి బాగా మిక్స్ చేసేసుకొని 2 స్పూన్స్ కారం, 1.5 స్పూన్ ఉప్పు, పసుపు, కొద్దిగా గరం మసాలా, 1 స్పూన్ జీలకర్ర పొడి, 1 స్పూన్ ధనియా పొడి. ఇప్పుడు ఇవన్నీ ఇందులో వేసేసేసుకొని కట్ చేసి పెట్టుకున్న కొత్తిమీర, అలాగే 1 గ్లాస్ వాటర్ యాడ్ చేసేసుకొని చికెన్ మసాలా వేసుకొని అంతా కలిపేసేసుకున్నాక కుక్కర్ మూత పెట్టేసేసి ఒక 2 విజిల్స్ వచ్చేంత వరకు ఉడికించుకోవాలి. 2 విజిల్స్ అయిపోయినా స్టవ్ బంద్ చేసేసి కంప్లీట్గా స్టీమ్ అంతా పోయినాక బౌల్లో తీసేసుకుందాము. అంతే, చికెన్ కర్రీ రెడీ అన్నమాట. ఇది రైస్, బగారా రైస్, చపాతీ, జొన్న రొట్టెలకు టేస్ట్ చాలా బాగుంటుంది. తప్పకుండా మీరు కూడా ట్రై చేయండి. ప్లీజ్ డూ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు తేజు క్రియేషన్స్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్.